మీరేనా ఇమ్రాన్? మాకు కావాల్సింది షేక్ హ్యాండ్ కాదు, హవాలా నోటేది. మాస్క్ పెట్టుకున్నావేంటి? నీకు కావాల్సింది నోటు, నాకు కావాల్సింది డబ్బు. మిగిలినవన్నీ నీకు నాకు అనవసరం. ఓకే పద. ఇంత డబ్బు ఎలా తీసుకెళ్తావు? నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. నీకు రావాల్సిన పర్సంటేజ్ నువ్వు తీసుకున్నావా? వచ్చింది సరే, కానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా తీసుకెళ్ళు. ఎవరో వచ్చారు. ఎవరు రారని చెప్పావు కదా. వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. విహారీ గారు, ఏమో అంబిక, పోలీస్ వాళ్ళు విహారీ వచ్చేసరికి నేను తప్పించుకుని పారిపోయొచ్చాను. అంతా మీ అసమర్థత వల్లే. సిద్ధార్థ దగ్గర డబ్బులు దొరికిపోయాయి. ఆ విహారీ చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించి వాళ్ళిద్దరిని అక్కడే లేపేసుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఈసారి మాత్రం వాళ్ళు నా చేతికి చిక్కితే అస్సలు వదిలిపెట్టను అంబిక. ఆ అవకాశాలు ప్రతిసారి రావు సుభాష్. ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ప్లాన్ లో మనమున్నామని కూడా వాళ్ళు రేపో మాపో కనిపెట్టచ్చు. అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం కూడా ఒక బ్యాకప్ ప్లాన్ వేసాం కదా. ఎస్, ఆ ప్లాన్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ సహస్రని ఈ కుట్రలో ఇరికించాలి, అంతే కదా? అంతే. నేను లైన్లోనే ఉంటాను. నువ్వు వెంటనే ఆ రాజుగాడికి ఫోన్ చేసి నాకు కాన్ఫరెన్స్ కలుపు. ఇప్పుడు మనం లైన్లో ఉన్నప్పుడే ఆ వీడియోస్ మొత్తం సెండ్ చేయాలి. అలాగే అంబిక. సార్. రాజు, నీ దగ్గర ఆ సహస్ర ఫింగర్ ప్రింట్స్ తీసుకొచ్చిన వీడియోస్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వెంటనే ఆ వీడియోస్ని విహారీ నంబర్కి, లక్ష్మి నంబర్కి సెండ్ చేయి. అలాగే సార్. సార్, వీడియోస్ లేవు సార్. రేయ్, వీడియోస్ లేకపోవడం ఏంట్రా? సార్, ఆ వీడియోస్ నా సిస్టంలోనే సేవ్ చేశాను. అవి ఇప్పుడు కనిపించట్లేదు సార్. అలా ఎలా మిస్ అవుతాయిరా? అదే సార్ అర్థం కావట్లేదు.
డిలీట్ చేసిన వీడియోస్ని మళ్ళీ రికవర్ చేయించుకోవచ్చు కదా. అలా రాకుండా డిలీట్ చేశారు సార్. ఆ వీడియోస్ని రికవరీ చేయలేం. ఛ! పెట్రా ఫోను. సుభాష్, ఇప్పుడు ఏం చేద్దాం? మనం వేసిన ప్లాన్ లో ఫెయిల్ అయిపోయాం. బ్యాకప్ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇలా జరుగుతుందని అనుకోలేదు అంబిక. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇలా మన ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే మన చేతకానితనం అనుకోలే ఏంటి? ఆ విహారి పని, లక్ష్మి పని నేను చెప్తాను. ఇంతకి తప్పగా తీర్చుకుంటాను. హ. ఆ లక్ష్మి అది చేసింది ఇది చేసింది అని, అది గ్రేటు ఎవరెస్టు అని మునగ చెట్టు ఎక్కించండి. అది బిరిగి మన మీదే దూకి మనల్ని, మన బిజినెస్ ని తొక్కేస్తుంది. అది మాత్రం మీకు తెలియట్లేదు. అత్తయ్య, అరే తను మన బిజినెస్లకి ఏ రోజు నష్టం చేయాలని చూడలేదు. అండ్ తన వల్లే కదా మనం పోయిన డబ్బుని వెనక్కి తీసుకురాగలిగాం. విహారీ, తన వల్ల పోయిన డబ్బుని వెనక్కి తీసుకొచ్చారు, సరే అని ఒప్పుకుంటాను. కానీ ఆ డబ్బులు పోవడానికి కారణం ఎవరు? ఈ లక్ష్మే కదా. బిజినెస్ షేర్స్ పడిపోవడానికి కారణం ఎవరు? ఈ లక్ష్మేయా కాదా? ఈ ఇంటి మీదకి ఇన్వెస్టర్లు వచ్చి గొడవ చేయడానికి కారణం ఎవరు? ఈ లక్ష్మే కదా. అది చేసిన మంచి ఆవగింజంతుంటే అది చేసిన చెడు ఆకాశవంతం ఉంది. అది నువ్వు గుర్తించట్లేదు.